మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి అంటే మై ఫస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్. అంటే ఇది ఫస్ట్ డే అని కాదు, ఫ్రమ్ డే 1 టు డే 7. సో ఈ వీక్ అంతా ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఫస్ట్ డే ఎవరికైనా చాలా కొత్తగానే ఉంటుంది అండ్ అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోస్ట్లీ ఎక్సైటెడ్గా ఉంటారు లైక్ ఫస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్ ఏముంటుంది అని. బట్ ఈ 1 వీక్ కూడా నేను రికార్డ్ చేసి క్యాప్చర్ చేసి మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే నేనైతే వాళ్ళకి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్చువల్గా అసలు ఏంటి ఏమవుతుంది నాకు ఏ ఐడియా కూడా లేదు. వాళ్ళకి దేంట్లో అయితే ఐడియా లేదు, ఐడియా ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఐ డోంట్ నో ఈ వీక్ అంతా ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి. ఇది ఫస్ట్ డే, ఇంకా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు అండ్ ఐఎమ్ ఆల్ సెట్. ఐ విల్ షో యూ. సో టైం వచ్చేసి 9 to 6 అండి. నేనైతే వీడియో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న క్లిప్స్ అయితే రికార్డ్ చేస్తాను, బట్ మొత్తం అంతా రికార్డ్ చేయొచ్చు లేదో నాకు తెలీదు. సో అందుకని టైం దొరికినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను రికార్డ్ చేసి మీకు దీని తర్వాత అటాచ్ చేసేస్తాను. సో అది కూడా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇలాంటివి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే లైక్ ఈ జాబ్కి రిలేటెడ్, లేదు అంటే ఈ ప్రాసెస్ ఎలా అయింది, ఇంటర్వ్యూ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్, దాని తర్వాత ట్రైనింగ్లో ఏమవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ నేను రికార్డ్ చేస్తాను. సో ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ ది ట్రైనింగ్. చూస్తున్నట్టయితే ల్యాప్టాప్ అండ్ గూగుల్ మీట్. ఇది టైం చూసినట్టయితే 11:26. ఐ థింక్ ఇట్స్ విజిబుల్. సో చాలాసేపు అయింది, 9కి స్టార్ట్ అయింది. బట్ ఈవెన్ దో ఇలా ఉంది. అండ్ ఐ హ్యావ్ అ బుక్ అండ్ పెన్ ఇన్ హ్యాండీ, ఇయర్ ఫోన్స్ అండ్ మై ఫోన్. పక్కన వచ్చేసి చిన్న వాటర్ బాటిల్. సో తెలీదు బ్రేక్ ఏ టైంలో ఇస్తారు ఏంటనేది. సో ఐ జస్ట్ డన్ విత్ మై ఆల్ ద సెటప్. ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ ది ట్రైనింగ్. సో లెట్స్ సీ హోప్ఫుల్లీ ఎంతవరకు బాగా వెళ్తుంది ఫస్ట్ డే ఆఫ్ మై ట్రైనింగ్. ఐల్ జస్ట్ లెట్ యూ నో ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ అయినా సరే నేను మీకు ఏదో ఒకటి అప్డేట్ ఇస్తే ఇస్తాను. గైస్ వెల్కమ్ బ్యాక్. రైట్ నౌ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సారీ నేను ఆఫ్టర్నూన్ ఏమీ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే మాకు వెయిటింగ్ చేయించారు. బట్ లంచ్ బ్రేక్ కొంచెం మాకు తక్కువగా దొరికింది. దాని తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అవి నోట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ప్రాసెస్ అంతా అవుతూ ఉందన్నమాట. టైం లేదు యాక్చువల్లీ ఏదైనా షూట్ చేద్దామని చెప్పి. సో రైట్ నౌ అయితే 5:30, బట్ 6 వరకు ట్రైనింగ్ అన్నారు కానీ 5:30 కల్లా అరౌండ్ అయిపోయింది. ఫస్ట్ డే కదా అంతగా ఏం లేదు, జస్ట్ ఇంట్రొడక్షన్, దాని తర్వాత సెల్ఫ్ డీటెయిల్స్, ల్యాప్టాప్ గురించి, వైఫై కనెక్టివిటీ గురించి, తర్వాత ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అడిగారు అనమాట. అడ్రస్, లొకేషన్, ఎక్కడ ఉంటారు ఏంటనేది, అండ్ ఇంకా డాక్యుమెంటేషన్ డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే ఫస్ట్ డేలో అయింది. ఇంకా కంప్లీట్గా అయితే అవ్వలేదు. కానీ అలా కూర్చొని సిస్టమ్ చూడడం అంటే ఓ మై గాడ్, ఐ సార్ లైక్ లిటరలీ పెయినింగ్. చాలా అంటే చాలా, చూస్తున్నట్టయితే చాలా టైర్డ్గా ఉంది ఫేస్ అయితే. ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను తప్పకుండా, ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ డే ఏం జరుగుతుంది ఏంటనేది తెలీదు కదా. సో ఫస్ట్ డే జస్ట్ మీకు నార్మల్ ఇంట్రడక్షన్ ఉంటుంది క్లాస్లో, అండ్ అలాగే మీ ట్రైనర్ ఉండదు కదా, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత ప్రాసెస్ అసలు ఏంటి, వర్క్ ఏంటి, ట్రైనింగ్ ఏంటి అనేది జస్ట్ ఒక డెమో, అంటే జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తారు ఏంటనేది. సో దాని తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు. మీ నేమ్, అడ్రస్, మీ ల్యాప్టాప్, అదే మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉంటుంది కదా, దాని డీటెయిల్స్, వైఫై కనెక్టివిటీ, ఇలాంటి బేసిక్ కామన్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు నోట్ చేసుకోవాలి కదా. సో ఆ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. బట్ పర్సన్ టు పర్సన్ అడిగి అలా మనం వెయిట్ చేయాలి కదా. సో అదైతే చాలా ఉంది. బట్ కాన్స్టాంట్లీ అలా సిస్టమ్ చూడడం, అలాగా కూర్చొని గంటలు అని అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. గైస్ మళ్ళీ డే 2 ఆర్ డే 3లో మళ్ళీ కలుస్తాను. హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే డే 3 ఆఫ్ మై ట్రైనింగ్. బట్ నేను డే 2 రికార్డ్ చేయలేదు ఎందుకంటే చాలా బిజీగా ఉండింది డే 2. ఇట్స్ లైక్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయింది ఓవరాల్గా, అండ్ అలాగే యాక్సెస్ చేయడానికి ఐడీస్ ఇస్తారు కదా, ఐడీస్ అండ్ పాస్వర్డ్స్. సో అవన్నీ డే 2లో జరిగాయి. మై గాడ్, అసలు 9 o'clock నుంచి కాన్స్టెంట్లీ మొత్తం అంతా బిజీగానే ఉండింది. డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అలాగే ఐడీస్ యాక్సెస్ చేయడానికి ఇస్తారు కదా, ఐడీస్ అండ్ పాస్వర్డ్స్. సో అది సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే మళ్ళీ చాలా అంటే చాలా బిజీగా ఉండింది. సో ఈరోజు వచ్చేసరికి డే 3. డే 2 రికార్డ్ చేయలేదు, ఈవెన్ నాకు ఐడియా కూడా లేదు అసలు బ్లాగ్ చేస్తున్నా, రికార్డ్ చేయాలి అన్నీ చూపించాలని. బట్ డే 3 ఇప్పుడు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఇట్స్ 11:30. సో అది షో యూ. సో చూస్తున్నట్టయితే ఇంకా ఆన్లో ఉంది అది. సో వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ క్లాస్, అదే మీటింగ్ మళ్ళీ కంటిన్యూ చేయాలి ట్రైనింగ్ కాబట్టి. గైస్ ఐ జస్ట్ క్విక్లీ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ ఐ జాయిన్ దిస్. దాని తర్వాత ఏమవుతుంది ఏంటనేది మీకు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. సో యా, ఐ జస్ట్ మీట్ యూ ఆఫ్టర్ దిస్.
డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది గైస్, అండ్ ఐ జస్ట్ గివ్ అ క్విక్ డీటెయిల్ అబౌట్ దిస్ డే 3 ఆఫ్ మై ట్రైనింగ్. సో ఇందులో ఏంటి అంటే యాక్సెస్ ఇచ్చారు కదా, అందులో ఒక మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ట్రైనింగ్ డే 1, డే 2, డే 3 అనేది ప్రోగ్రామ్ చేసి ఉంటుంది అనమాట. లైక్ ఒక 18 or 20 days దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్. అందులో ఏంటంటే అది గో త్రూ చేసుకొని బై ది ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ది ఆఫ్టర్నూన్ టెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ప్లీజ్ ఇగ్నోర్, ఇంకా మీటింగ్స్కి లాంగ్లో ఉంది కాబట్టి. సో ఆల్ రైట్, టెస్ట్ అనేది ఇవ్వాలి బై ది ఎండ్ ఆఫ్ ద డే. మీటింగ్ అయితే అయిపోయింది, ఇంకా స్టిల్ ఆన్లో ఉంది అది, అందుకే మీకు డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి నేను బయటకు వచ్చాను. హోప్ఫుల్లీ విల్ మీట్ టుమారో డే 4లో కలుద్దాం. ఈరోజు అయితే డే 5 ఆఫ్ మై ట్రైనింగ్, బట్ ఆల్రెడీ 1 hour లేట్ అయిపోయింది, ఎందుకంటే బయటకు వెళ్ళేసి వచ్చాను కాబట్టి. యాజ్ యూ కెన్ సీ, ఇలాగైతే ఎవరు ట్రైనింగ్కి అటెండ్ అవ్వరని నేను అనుకుంటున్నాను. సో టైం లేదు కాబట్టి ఇప్పుడైతే బ్రేక్ టైం, అండ్ మీన్ వైల్ ఏమైనా వీడియో క్లిప్స్ అయితే రికార్డ్ చేస్తాను ట్రైనింగ్ సెషన్ అయితే అవుతుంది అనేది. లేదు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయినా సరే నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నేను ట్రైనింగ్ కంటిన్యూ చేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్. గైస్ ఇప్పుడైతే టెస్ట్ లాంటిది అవుతుంది, యాజ్ యూ కెన్ సీ హియర్, నేను అదే చేస్తున్నాను. సో కొన్ని స్లైడ్స్ ఉంటాయి, అవన్నీ గో త్రూ చేసి దాని తర్వాత మాకు అసైన్మెంట్ అంటూ ఉంటుంది అనమాట, టెస్ట్. సో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను అదే చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ నోటింగ్ డౌన్ సమ్ పాయింట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్, సో దట్ మళ్ళీ క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అయితే నాకు ఈజీగా ఉండేటట్టు, అంటే చూసి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు నేనైతే ప్లాన్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ దట్ ఐ సీ, దట్ ఐ రీడ్, నేను నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటాను. అది నా హ్యాబిట్ అనమాట చిన్నప్పటి నుంచి. ఇప్పుడైతే మాడ్యూల్ గో త్రూ చేయాలి, దాని తర్వాత ఒక అసైన్మెంట్ అంటూ ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి. అందులో అయితే 100 out of 90 అయినా సరే మస్ట్ అండ్ షుడ్గా రావాలంటే మనం ఎంత కేర్ఫుల్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేయాలో మీరే ఆలోచించండి ఒకసారి. సో అందుకే ఎంత కష్టపడి చేస్తున్నాను. సో అంతా అప్రాక్సిమేట్ ఒక 30 minutes అలా పడుతుంది. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూసేయండి దాన్ని.
డన్ విత్ ద డే 5 ఆఫ్ మై ట్రైనింగ్. సో డే 5 కంప్లీట్ అయిపోయింది. రేపు వచ్చేసి డే 6. అది అయిపోతే ఇంకా 1 వీక్ ఆఫ్ మై ట్రైనింగ్ మొత్తం అంతా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతుంది. డే 5 ఈరోజు ట్రైనింగ్ అయింది, అలాగే సెషన్ అయింది, తర్వాత అసెస్మెంట్ అంటే టెస్ట్ అయింది లాస్ట్లో. అండ్ ఓవరాల్గా అయితే లైక్ అలా అయిపోయింది. ఇది కూడా బాగానే అనిపించింది. ఇంకా ట్రైనింగ్ అయితే అవుతుంది. ఇట్స్ లైక్ 5:40, 6 కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చెప్పి. సో ఇంకా అయితే అవుతుంది చూస్తున్నట్టయితే. ఫైన్, డే 5 అయితే బాగానే అయిందని నేను అనుకుంటున్నాను. సో డే 6 చూద్దాం ఎలా అవుతుంది. లాస్ట్ డే కదా, 1 వీక్ ఆఫ్ ట్రైనింగ్ అయితే. అండ్ ఇక్కడైతే కొలీగ్స్ కలుస్తుంటారు కదా వాళ్ళు, సో వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం, సో ఇదంతా ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంట్లో ఉండే చాలా మందితో మాట్లాడాలి, ఇలా చేయాలి అంటే ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేనైతే ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేదు. ప్రీవియస్లో అయితే చేశాను, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి. సో మళ్ళీ రేపు డే 6లో కలుద్దాము, ఎందుకంటే రేపు లాస్ట్ డే కాబట్టి. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో హే గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 6 ఆఫ్ మై ట్రైనింగ్, బట్ ఐఎమ్ నాట్ ఇన్ అ గుడ్ మూడ్ అట్ ఆల్. ఎందుకంటే యాజ్ యూ కెన్ సీ హియర్ ట్రైనింగ్ అయితే స్టిల్ గోయింగ్ ఆన్. బట్ యాక్సెస్ చేయడానికి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, సో అదైతే ఓపెన్ అవ్వట్లేదు. ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. నేను డైలీ చేసిందే, బట్ ఐ డోంట్ నో ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. సో చూడాలి ఇంకా ఏమవుతుంది ఏంటి అనేది. బట్ క్లాస్ అయితే గోయింగ్ ఆన్. అంటే వేరే వాళ్ళు లాగిన్ చేస్తారు కదా, ఎంతైనా మనకు ఉంటుంది అమ్మో వేరే వాళ్ళు చేస్తున్నారు, మనం ఇక్కడే ఉండిపోయాము అని చెప్పి. సో అదైతే కొంచెం ఎప్పుడు సార్ట్అవుట్ అవుతుందో తెలీదు. ట్రైనర్కి అయితే చెప్పాను, బట్ చూడాలి. సో అదే జస్ట్ చిన్న మార్నింగ్ మూడ్ ఆఫ్ అనమాట. సో ఐ మీట్ యూ. ఇదంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ ఆర్ఎల్స్ ఈవినింగ్ అయినా సరే మీట్ అవుతాను. ఆల్ రైట్, డే అయితే ఎండ్ అయిపోవడానికి వచ్చింది. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 5:30 ఇన్ ద ఈవినింగ్. ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్, సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్ సౌండ్. ఆల్ రైట్, సో మార్నింగ్ అయితే ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది. లాగిన్ అవ్వట్లేదు అని చెప్పాను కదా, సో ఇష్యూ అయితే సార్ట్అవుట్ అయిపోయింది. మేబీ నేనే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ లాంటిది చిన్న క్యారెక్టర్ కూడా పెడితే అది ఇన్కరెక్ట్ అవుతుంది కదా, సో మేబీ నేను చేశానేమో, వాళ్ళు చేస్తే అది అయిపోయింది. సారీ, నేనైతే ఏమి షూట్ చేయలేకపోయాను ఆఫ్టర్నూన్, ఎందుకంటే సేమ్ అదే కదా ట్రైనింగ్ అవుతుంది, దాని తర్వాత టెస్ట్ అనేది ఉంటుంది. సో మేబీ అదే మళ్ళీ రికార్డ్ చేస్తే వీడియో ఇప్పటికే చాలా లెందీ అయిపోయిందని అనుకుంటాను. ఇంకా లెందీ అయిపోతుందని అవి క్లిప్స్ ఏమీ యాడ్ చేయలేదు. డే 1 నుంచి డే 6 వరకు వస్తే ఓ మై గాడ్, సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పొచ్చు. 1 వీక్ ఆఫ్ మై ట్రైనింగ్, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడైతే పక్కన సజెస్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి ఎవరు ఉండదు. ఏదైనా సరే కాల్లో మాట్లాడుకో. ఫస్ట్ డే కాబట్టి ఇంట్రొడక్షన్ అవుతుంది. ఇంట్రొడక్షన్ తర్వాత జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మీ ల్యాప్టాప్ గురించి, దాని తర్వాత మీరు ఏ సిటీలో ఉంటారు, యాంటీవైరస్ ఏంటి, స్పీడ్ ఎంత, సో బేసిక్ డీటెయిల్స్ ఇవి అనమాట. బట్ గ్రూప్లో 25 to 30 మెంబర్స్ వరకు ఉంటారు. సో చాలామంది, ప్రతి ఒక్కరు ఇన్ డీటెయిల్గా తెలుసుకొని అవన్నీ చేయడం అంటే వేరే వాళ్ళు ఇవ్వండి, జస్ట్ లిటరల్లీ ఇలా కూర్చొని ఉంటారు. అయితే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అందరి టర్న్ అయిన తర్వాతే కదా మళ్ళీ నెక్స్ట్ ఏంటని స్టార్ట్ చేస్తారు. సో డే 1 అంతా కూడా దీనికే అయిపోతుంది. డే 2 వచ్చేసరికి మీకు యాక్సెస్ చేయడానికి ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. డే 2, డే 3, డే 4 కూడా 3 డేస్ కూడా ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ ఏదో ఒకటి అలా చాలా ఉంటాయి యాక్చువల్లీ. బట్ పాస్వర్డ్స్ గుర్తు పెట్టుకోవడం అంటే కష్టం. ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. డే 2, డే 3 అండ్ డే 4, డే 5, డే 6 అయితే ఇవే ఉంటాయండి. జస్ట్ వాళ్ళు అందులో ఏముంటుంది ఏంటనేది చెప్పడం జరుగుతుంది. దాని మీద టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత హెచ్ఆర్ సెషన్ అంటే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కదా, సో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటనేది, ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, క్లారిఫికేషన్ కావాలంటే అది కూడా వాళ్ళు సెషన్ అనేది కండక్ట్ చేస్తారు. 1 వీక్ అయితే చాలా బాగా జరిగిపోయిందండి. ఈరోజే కొంచెం మూడ్ అవుట్ ఆ టైప్ ఆఫ్ అయింది, ఎందుకంటే సరిగ్గా పాస్వర్డ్ లేదు, అంటే అది నేను ఐడి అనేది సరిగ్గా మెన్షన్ చేయలేదేమో. ఎవ్రీడే చేస్తున్నాను, అలాగే చేశాను, బట్ ప్రాబ్లం ఎక్కడుందో నాకైతే తెలియలేదు. ఆల్ రైట్, సో ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మీరు కనుక జాబ్ చేయాలి అనుకుంటే దట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, ప్లీజ్ డూ ట్రై, హైలీ రికమెండ్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనమాట. ఇవన్నీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అప్పుడే తెలుస్తుంది, ఓకే ఫైన్ చాలా ఇలా ఉంటుందా అని చెప్పి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను, ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ మీరు ఏ వీడియో చూడాలనుకుంటే కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఆ టాపిక్ నేను దాని మీద అయితే వీడియో తప్పకుండా చేస్తాను. ఏదైనా టాపిక్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.